హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను బాగున్నాను. కనకతార మాత వీడియోకు స్వాగతం అండి. చూడండి, మేము రోజు ఉడతకు ఆవులకు అన్నం పెడతామండి. వాటికి ఇంత దాన పెడతాము. అంటే నోరున్న మనుషుల కంటే నోరు లేని జంతువులే నయం అనిపిస్తుంది నాకైతే. రోజు వచ్చి తింటుంది ఉడత. అయితే ఈరోజు నా పెళ్ళి రోజు అండి. ఈరోజు నా పెళ్ళి రోజు. అలాగే గంగకి వెళ్తున్నాం అన్నమాట. అంటే మా అమ్మాయిది శ్రీమంతం ఉంది దగ్గరలో. ఒక 2-3 రోజుల శ్రీమంతం ఉంది. అయితే శ్రీమంతం బట్టలు గంగ తల్లికి ఎక్కించిన తర్వాతనే శ్రీమంతం చేస్తామన్నమాట మేము. నా వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. వీడియో చివరి దాకా చూడండి, ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నానండి. అయితే శ్రీమంతం కంటే ముందు మేము ఇలా చేస్తామన్నమాట. అంటే నేను అమ్మ నుంచే అన్ని నేర్చుకున్నానండి. అంటే కొన్ని తెలియనివి కూడా నేను తెలుసుకుంటూ ఉన్నా. అంటే మంచి జరగడం కోసము కొన్ని పాటించాలి కదా. అట్లా ఈ విధంగా నేను పాటిస్తానన్నమాట. అమ్మ కూడా నాకు మా అబ్బాయి కడుపులో ఉన్నప్పుడు నాకు శ్రీమంతం చేయాలంటే గంగకి ఎక్కించి నాకు బట్టలు శ్రీమంతం చేసిండ్రు. నేను కూడా అదే విధంగా పాటిస్తున్నానండి. అంటే అత్తగారిదే పాటించాలా అట్లాంటిది నేను ఏం ఎక్కడికి వెళ్ళి నాకు మంచి జరగాల అంతే. నాకు నా పిల్లలకు మంచి జరగాలన్నదే ఒకటే ఆలోచిస్తానన్నమాట నేను. అంటే మా అత్తగారు అయితే నాకు శ్రీమంతమే చేయలేరు. వాళ్ళకు ఉన్నదా లేదా అన్నది కూడా నాకు తెలియదు. చేయలేరు మా అత్తగారు. అయినా నేను ఎందుకు చెయ్యలేవు అని కూడా నేను మా అత్తమ్మకు నిలదీయలేను. ఎందుకంటే వాళ్ళ ఇష్టము, చేస్తే వాళ్ళకి పుణ్యము లేకుంటే లేదు అని ఊకున్నా. అమ్మ చేసింది కదా అని సంతోషపడ్డా. ఇప్పుడు మా అమ్మాయికి నేను ఈ విధంగా పాటిస్తున్నానండి. అంటే అమ్మ ఎలా పాటించిందో నేను కూడా అదే విధంగా నేను పాటిస్తాను. అలాగే మా అమ్మాయి అత్తగారు కూడా గంగ తల్లికి బట్టలు ఎక్కించిన తర్వాతనే వాళ్ళు కూడా శ్రీమంతం చేస్తామన్నారు. వాళ్ళకు కూడా ఉందట గంగ. కాకపోతే వాళ్ళది కోస్లీ గంగ, మాది బాసర గంగ అన్నమాట. గంగకు వచ్చేసినాము, స్నానాలు చేసినాము. నేను మా అబ్బాయి వచ్చినాము. ఈరోజు నా పెళ్లి రోజు. ప్రతి పెళ్లి రోజుకు నేను ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తానండి. అస్సలు తప్ప నేను సత్యనారాయణ పూజ చేయడం అస్సలు నేను తప్ప మర్చిపోను కూడా. ఎందుకంటే చిన్నగా అదే కాదు కానీ నేను సత్యనారాయణ పూజ చేస్తానండి. అయితే నేను మా అబ్బాయి గంగకు వచ్చినాము. ఇక మా మరదన్లు మా తమ్ముళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు. వాళ్ళు పీట అలంకరించుడు, వంటలు చేయడం అవన్నీ చేసిండ్రు అన్నమాట. అంటే ఒకటే రోజు 2 పనులు. ఎందుకంటే మళ్ళీ మా అబ్బాయికి వీలు కాదు. అట్లానే ఈరోజు మంచు ఉంది. మళ్ళీ గంగ తల్లికి శుక్రవారం రోజే వెళ్ళాలి. శుక్రవారం వెళ్ళి ఆ అమ్మవారికి గంగమ్మకు మా అమ్మాయి వేసుకునే బ్లౌజులు, ఒకటి తెల్లడిది, ఒకటి పచ్చది ఆకుపచ్చ కలర్ది బ్లౌజులు కుట్టిన అన్నమాట. నేను టైలరింగ్ అండి, నేనే కుట్టిన అవి గంగమ్మ తల్లికి ఈ విధంగా ఎక్కిస్తామన్నమాట. అంటే నేనైతే ఎప్పుడూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటున్నా. ఇంకా నాకెంత తెలిసినా కానీ ఇంకొకరికి అడుగుతూనే ఉంటా.
ఇది కరెక్టేనా కాదా అంటే ఏమంటారంటే పెద్దలు మోక మోచేతుకు ఏమంటారు కదా, మోచేతుకు లేకున్న ఆలోచన మోకాలకు ఆలోచించాలని. అట్లా అన్ని ప్రతిదీ పెద్దలకు అడుగుతానండి. ఇప్పుడు నాకు ఎంత తెలిసినా ఇంకా పెద్ద మనుషులకు, అనుభవం ఉన్న మనుషులకు అడిగే నేను పని చేస్తా. ఎందుకంటే పిల్లలదే యోగక్షేమం నాకు ముఖ్యము. ఇంట్లో కొన్ని ముడుపులు కట్టినగిన ఉంటాయి కదండి కొబ్బరికాయలు, అవి గంగ పోయినప్పుడు నీళ్ళల్లో ఇడ్సబెట్టిస్తామన్నమాట. అంటే అక్కడ ఇక్కడ నేను ఎక్కడ పడేయ. ఇంట్లో పూజ చేసినా కానీ ఆ పువ్వులు పెట్టి పూజ చేస్తాం కదా, తెల్లారి మనం తీస్తాం కదా, ఆ పువ్వులు కూడా భద్రంగా ఒక కవర్లో వేసి పెడతా. అవి పారే నీటిలోనే వేస్తా. చూడండి జనాలు మంచిగానే ఉన్నారు. అంటే మేము పొద్దున్నే వచ్చినాము, పొద్దున్నే కానీ ఇంత పబ్లిక్ ఉన్నారు. ఇక కానీ మేము అమ్మవారి దగ్గరికి వెళ్ళలేము, ఎందుకంటే అంత టైం లేకుండే. పెట్టి బ్లౌజ్ పీసులు ఎక్కించి అమ్మవారికి వచ్చేసినాం అన్నమాట. సరస్వతి దేవి దగ్గరికి వెళ్ళలేము. కొంచెం ఆగమాగమైంది. ఇవేనండి తెప్పాలు, అమ్ముతారు అక్కడ. చాలా బాగుంటుందండి, మంచిగా అనిపిస్తుంది. ఈ అమ్మవారైతే విగ్రహం ఎంత పెద్ద ఉంది. మొన్న వర్షాలు కురిచినప్పుడు అయితే ఈ అమ్మవారు మునిగింది అని అన్నారు, కానీ నేనైతే చూడలేను. నీళ్ళైతే మస్తున్నాయి. ఇక నేనైతే ఏ గుడికి పోయినా కానీ ఉట్టి చేతిలో పోనండి. ఎవరికన్నా ఒకళ్ళకు స్వయంపాక దానం ఇస్తానండి. చిన్నగానో పెద్దగానో కానీ పద్ధతి అయితే పాటించాలి. ఎందుకంటే నా పిల్లలకు మంచి జరగాల, నా కుటుంబంకు మంచి జరగాల. ఎంతసేపు నేను ఇదే ఆలోచిస్తా, నేను, నా పిల్లలు, నా కుటుంబం బాగుండాల. వీళ్ళు పిలిచి పసుపు పెడుతున్నారు కాళ్ళకు. అమ్మ నువ్వు ఇట్రా, అచ్చము అమ్మవారిలాగా ఉన్నావు, నువ్వు రా, నేను పసుపు పెడతా తల్లి అని కాళ్ళకు పసుపు పెట్టిన. అంటే ఇంతకుముందు కూడా 2-3 సార్లు పెట్టిండ్రు. తిరిగి ఇంటికి ప్రయాణం చేస్తున్నాం అన్నమాట. అంటే ఇంటికి రావాలి కదండి, మళ్ళీ ఇక్కడ పూజ చేయాలి కదా ఇంటి దగ్గర. మేము వచ్చేసరికల్లా అంటే అన్నీ రెడీ సిద్ధంగా చేసి పెట్టిండ్రు. మా కోసం ఎదురు చూస్తున్నారు. మా తమ్ముళ్ళు, మా మరదళ్ళు, మా అమ్మ, మా అమ్మాయి అందరూ ఇంటి దగ్గరనే ఉన్నారు. నేను ఎక్కడన్నా ఏదన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి, కానీ సాధ్యమైన కాడికి కొంచెం మంచిగానే చెప్పినా అని అనుకుంటున్నా. సత్యనారాయణ పీఠ చూడండి అలంకరించిండ్రు, అందరు వచ్చిండ్రు. అంటే ఈసారి నేను చిన్నగా చేసినానండి సత్యనారాయణ పూజ, ఇంట్లోనే చేసిన అన్నమాట. నాకు ఒకదాని తర్వాత ఒకటి వచ్చింది. మా అమ్మాయికి కన్ఫర్మ్ కావడం, ఆమెకు హాస్పిటల్లో చూపెట్టడానికి అదో ఇబ్బంది, మళ్ళా మా అబ్బాయికి పెళ్ళి సెటిల్ అయింది, ఇప్పుడు మళ్ళా శ్రీమంతము, ఇవన్నీ అంటే నాకు కొంచెం అన్నీ ఒకటేసారి అంటే నాకు
సంతోషపడన్నా బాధపడన్నా అన్నట్టు అయిపోయింది. అన్ని సంతోషకరమైన విషయాలే కానీ ఇక మధ్యతరగతి కుటుంబాలు ఎట్లుంటాయండి తెలిసిందే కదా. అన్నీ ఒకటేసారి వస్తే కొంచెం డబ్బులతోని కొంచెం ఇబ్బందే కదండి. ఇటు అమ్మాయికి చూపెట్టాలా, మళ్ళా మాది ఇల్లు రేకులు ఊరుస్తున్నాయి వర్షాకాలం. ఆ వీడియో కూడా నేను పెడతానండి, తీసిన వీడియో. నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా. ఉంటానండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి. ఇక మా ఇంటి ముందటికి ఈ ఆవు రావడం నాకైతే ఎంతో సంతోషకరం. అమ్మవారు వచ్చి దీవించి పోయింది అని అనుకుంటా. రోజు వస్తాయండి ఆవులు. నాకు చాలా ఇష్టము ఇట్లా గోమాతకు దాన పెట్టడము, గోమాతకు నమస్కారం చేయడము నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. అమ్మవారు ఇంటి ముందటికి రావాలా. ఉంటానండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి. మరి నా వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.